హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బ్రోకలీ వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేయాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. సో నేను ఇందులో సాజీరా, సోంపు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవి వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి కూడా కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో బ్రోకలీ పీసెస్ని వేసుకోవాలి. బ్రోకలీని రెసిపీ స్టార్ట్ చేయకముందే మనం ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళలో 1 స్పూన్ సాల్ట్ వేసి అందులో బ్రోకలీ పీసెస్ని వేసి మూతపెట్టి పక్కకు పెట్టి ఉంచాలి. అలా చేస్తే చిన్న చిన్న పురుగులు, గుడ్లు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. సో మన రెసిపీలో వేసుకునే ముందు ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ఒక సైడ్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా కాస్త ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపాలి.
ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే 3 స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకొని ఒకసారి కలపాలి. సో ఇప్పుడు బ్రోకలీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రైతా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి. సో ఇప్పుడు పెరుగుని సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే కీర దోసకాయ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా బ్రోకలీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ రైతా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.